మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. Like I was saying, Lucky Shopping Mall యాజమాన్యం చాలా వెరీ కేరింగ్ పీపుల్. సో ఆ రకంగానే మన ఫ్యాషన్ సెన్స్ ని మారుతున్న ట్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకుని అలాగే వెరీ హైజీనిక్ అండ్ వెరీ స్కిన్ ఫ్రెండ్లీ సారీస్ తో పాటు కలెక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. వెరైటీ ఇంకా చెప్పలేము అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై లైక్ టాప్స్ ద ఫేవరెట్స్ ఆఫ్ మై స్టోర్స్. లక్కీ షాపింగ్ మాల్ లాంచ్ ఉందంటే నేను ఏ చీర కట్టుకోవాలా అని టెన్షన్ పడిపోతూ ఉంటాను. బికాస్ వాళ్ళు పంపించే కలెక్షన్ అలా ఉంటుంది. ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ దట్ లక్కీ షాపింగ్ మాల్ 10th స్టోర్ మన పాయకరావుపేటలో లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు చాలా హాట్ గా ఉండే మన పాయకరావుపేటలో చాలా వెచ్చగా మన లక్కీ షాపింగ్ మాల్ మంచి వార్మ్త్ ని తీసుకొచ్చిందనే చెప్పాలి. తప్పకుండా ఇప్పుడు రానున్న రోజులు ఇంకా పెళ్లి సీజన్ జరుగుతుంది కదా, పెళ్లి సీజన్ ఇంకా తర్వాత నుంచి హోలీ పండుగ, రాఖీ అవి ఇవి అని ఇంకా పండుగలు మొదలవుతాయి. తప్పకుండా కుటుంబ సమేతంగా వచ్చి లక్కీ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయవలసిందిగా ఇదే మా ఆహ్వానం టు పాయకరావుపేట, తుని అండ్ చుట్టుపక్కల గ్రామాల వాసులు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీడియా ప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చినందుకు అండ్ టు కవర్ అవర్ లాంచ్. Thanks a lot. Hearty congratulations to the entire team of Lucky Shopping Mall once again. పాయకరావుపేట తుని వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఇక్కడ పాయకరావుపేటలో చిత్రమందిర్ థియేటర్ ఆపోజిట్ లక్కీ షాపింగ్ మాల్ 10th స్టోర్ అనుకున్నప్పుడే అనుకున్నా చాలా గ్రాండ్ గా రిచ్ గా లాంచ్ జరుగుతుంది అని. అండ్ షోరూమ్ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఈ స్ట్రీట్ కి అందం తెచ్చేలా ఉంది మన లక్కీ షాపింగ్ మాల్ బిల్డింగ్. మీరే స్వయంగా వచ్చి చూడాలి. దిస్ ఇస్ నేను కౌంట్ పెట్టుకోలేను బికాస్ ఇది 10th స్టోర్ ఫర్ లక్కీ షాపింగ్ మాల్. బట్ నా అసోసియేషన్ ఇస్ more than just stores. I love their collection and I love the management and owners. View is so beautiful and I think అదేంటో నేను వచ్చిన ప్రతిసారి మబ్బు వర్షం వస్తుంది ఏంటో. మంచిదైతే ఓకే, పైన నుంచి ఆశీర్వాదం అంటారా? ఈసారి మైకిల్ చీర ఇచ్చేయండి నాకు. ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ 10th బ్రాంచ్ లాంచ్ అంటేనే నాకు ఎక్కడలేని హ్యాపీనెస్. సో యాక్చువల్ గా నేను నార్త్ ఇండియాలో ఉన్నాను. మన లక్కీ షాపింగ్ మాల్ లాంచ్ అని చెప్పి వీళ్ళ కోసమే పర్టికులర్ గా రావడం జరిగింది. నేను వాళ్ళని అన్ని మిస్ చేసుకోవాలనుకోలేదు, నేను వాళ్ళని మిస్ చేసుకోవాలనుకోలేదు. అదే నాకు లెక్క. నేను పెట్టుకుంటే మళ్ళీ తగ్గుదని నాకు సెంటిమెంట్. మేడం గారి చేతుల మీదకి 3వ స్టోర్ ఓపెనింగ్. ఫస్ట్ స్టోర్ వచ్చేసి పెద్దాపురం ఓపెన్ చేశారు. సెకండ్ స్టోర్ వచ్చేసి పలాస ఓపెన్ చేశారు. ఆ తర్వాత మన విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఫెస్టివల్ సేల్ ఒకటి చేసాం. చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి లక్కీ షాపింగ్ మాల్ లో. ఎప్పుడు వాళ్ళు ఊరికేనే చెప్పరు, వాళ్ళు పెట్టుకున్న పేరుని సార్థకం చేసుకునేలా ఉంటారు. ఎందుకంటే లక్కీ ఫస్ట్, లక్కీ బెస్ట్. ఎలా కనెక్ట్ అయింది షాపింగ్ మాల్? 1 నుంచి 10 షోరూమ్లు వచ్చాయంటే వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు? చాలా ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ నంబర్ ఎలా అయితే దినదిన అభివృద్ధి చెందుతున్నారు, టచ్ వుడ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. వాళ్ళ పనితనమే తెలుస్తుంది, మనం చెప్పక్కర్లేదు. ద వే దే ఆర్ గ్రోయింగ్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ 2-3 months ఒకసారి ఒక స్టోర్ లాంచ్ జరుగుతుంది. సో దాన్ని బట్టి జనాలు ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంతలా దీన్ని నమ్ముతున్నారు ఈ బ్రాండ్ ని అనేది మనం అర్థం చేసుకోవాలి. సెప్టెంబర్ లో ఒంగోలు బ్రాంచ్. సో ఇదేంటి మార్చ్ రాజంలో కూడా బ్రాంచ్ ఉంది. సో ఈ సంవత్సరం ఒక 4 ఉన్నాయా? అదిగోండి, there are 4 stores. ఈ సంవత్సరం 4 స్టోర్లు మేడం గారి చేతుల మీదకి ఓపెన్ చేశారు. మేడం మీరు మూవీ చెప్పండి, ఏ మూవీ? నెక్స్ట్ మూవీ పుష్ప 2 నెక్స్ట్ మూవీ. మీరు రజాకార్ చూసారా? చెప్పండి ఎలా అనిపించింది? బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజంగా జరిగిన చరిత్ర కాబట్టి మనం ఏదో ఇక్కడ ఉన్న ఆంధ్రాలో అనుకోకుండా ఇదంతా ఇట్స్ అవర్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కాబట్టి ఆ రకంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్కమింగ్ మూవీస్ నావి రిలీజ్ అవ్వాల్సినవి 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి. షూటింగ్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఒక సినిమా అయితే ఎప్పుడవుతుందో ఎప్పుడు. చాలా దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. August 15th పుష్ప 2 రిలీజ్ ఉంది, మీ అందరికీ తెలిసిందే. శరవేగంగా షూట్స్ జరుగుతున్నాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి, ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. చాలా కష్టపడుతున్నారు టీం అంతా. నా ఫేవరెట్ ఫుడ్ నాకు ఇంట్లో చేసింది చాలా ఇష్టం.
నేను వెజిటేరియన్. ఐ నో అంట. మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు, కానీ నేను వెజిటేరియన్. ఫుడ్ విషయంలో ఎవరిని ఫోర్స్ చేద్దని నా ఉద్దేశం. కడుపు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. గుడ్ ఫుడ్, గుడ్ మూడ్. అందుకే ఈ రోజున మన పాయికారాపేట ముఖద్వారం నుండి మన లక్కీ షాపింగ్ మాల్ 10వ సంస్థని ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి యనమల రామకృష్ణుడు గారు కానీ, యనమల కృష్ణుడు గారు కానీ, అనిత గారు కానీ, మన అనకాపల్లి ఎంపీ సత్యవతి గారు కానీ, అలాగే నగరంలో ఉన్న ప్రముఖులందరూ కూడా, అలాగే గాంధీ గారు కానీ, ఈ బిల్డింగ్ యజమాని కట్టుమూరి లోకరాజు గారు, వారి అబ్బాయి సురేంద్ర కూడా, అలాగే కృష్ణ తాటికొండ కృష్ణ అంటారు ఆయన కానీ, మన నాగర ప్రజలందరూ కూడా చాలా దగ్గరుండి ఈ వేడుకని చాలా ఆనందంగా ఎంజాయ్ చేశారు. అలాగే మనం పిలవగానే మన స్టోర్ ఎక్కడ ఓపెనింగ్ ఉన్నా కూడా, ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి మన లక్కీ అనగానే నేను ముందుకు వస్తానని చెప్పి మన అనుచూరి మేడం గారు ప్రతి షోరూమ్కి కూడా నేనే ఓపెన్ చేయాలని చెప్పి ఆవిడ ఇది 3వ బ్రాంచ్ మన బ్రాంచ్ 4వ బ్రాంచ్ ఓపెన్ చేయడం. అలాగే నెక్స్ట్ ఒంగోలులో బ్రాంచ్ ఓపెనింగ్ ఉంది. ఆగస్టు సెప్టెంబర్లో ఒంగోలు బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. తర్వాత మన శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ నవంబర్లో శ్రీకాకుళం ఓపెన్ అవుతుంది. అలాగే మేము ఎక్కడికి వెళ్తే అక్కడ కస్టమర్ దేవుళ్ళందరూ కూడా మాకు బ్రహ్మరథం పెట్టి ప్రతి చోట కూడా మీడియా సోదరులు కానీ, కస్టమర్ దేవుళ్ళు కానీ, అలాగే ప్రతి ఒక్క నాయకుడు కానీ ఎవరైనా కూడా మనకి బ్రహ్మరథం పెట్టి మన లక్కీ షాపింగ్ మాల్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మనం ఇక్కడ జరుపుకున్న పాయికారాపేట లక్కీ షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్లో మీడియా సోదరులందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకొని వారి టీవీల్లో వేసుకొని పాయికారాపేటని ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్న మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ కూడా మేము ఎదగాలంటే మాకేం కావాలా? మీరు ఉండాలి. మేము ముందుకు వెళ్ళాలి అంటే మేము ఉండాలా, మీరు ఉండాలా.